సైకిల్ పోటీ. గట్టు ఇంకా బంటి వాళ్ళ సైకిల్ని గార్డెన్లో తొక్కుతూ ఉంటారు. ఇంకా చింకి ఇద్దరికి చప్పట్లు కొడుతూ అరుస్తూ ఉంటుంది. గట్టు సైకిల్ నాకు కూడా ఇవ్వు, నేను 2 రౌండ్లు వేస్తాను. గట్టు సైకిల్ చింకీకి ఇస్తాడు. చింకీ చాలా ఆనందంతో సైకిల్ తొక్కుతూ ఉంటుంది. గార్డెన్లో 2 రౌండ్లు వేస్తుంది. అప్పుడే బంటి ఇలా అంటాడు. ఈసారి కాంపిటీషన్లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి చింకీ. నువ్వు ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నావో తెలుసా? అవును చింకీ, బట్టి సరిగ్గా చెప్పాడు. 2 వారాల తర్వాత మన స్కూల్లో జరిగే సైకిల్ పోటీలో నువ్వు పేరు రాయించు. మన ముగ్గురం ప్రాక్టీస్ చేద్దాం. అలాగే గట్టు. ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటారు. నానా, నేను ఈసారి సైకిల్ కాంపిటీషన్లో గట్టు బంటితో పాల్గొంటాను. తప్పకుండా అన్ని యాక్టివిటీస్ లోని పార్టిసిపేట్ చేయాలి చింకీ. రేపు మీరు ఫారం ఫిల్ చేసి ఇవ్వండి. హా నానా. పీటీ క్లాస్ మొదలవుతుంది. అందరూ పీటీ చేస్తూ ఉంటారు. అప్పుడే సార్ క్లాస్లోకి వస్తాడు నెమ్మదిగా. నేను రిజిస్టర్ తీసుకొని వచ్చాను. పిల్లలందరూ స్పోర్ట్స్ లో మీ పేర్లు రాయించుకోండి. ఫుట్బాల్, బ్యాడ్మింటన్, ఇంకా సైకిల్ పోటీల్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ మీ పేర్లు చెప్పండి. 2 రోజుల తర్వాత రోజు సాయంత్రం దీని ప్రాక్టీస్ మొదలవుతుంది. సార్, నేను సైక్లింగ్ చేస్తా. నేను కూడా. నేను బ్యాడ్మింటన్ ఆడతాను. నేను సైక్లింగ్ చేస్తాను. మెల్లిమెల్లిగా పిల్లలందరూ పేర్లు రాయిస్తారు. ఇంకా స్కూల్లో కూడా ప్రాక్టీస్ చేయించడం మొదలవుతుంది. చింకీ ఇంకా బంటి రోజు సొసైటీలో సాయంత్రం అరగంట సైకిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సైకిల్ తొక్కడానికంటే ముందు నువ్వు కాస్త పరిగెత్తు. దానివల్ల నీకు ఒక్కసారిగా ఆయాసం రాకుండా ఉంటుంది. పీటీ సార్ చెప్పారు వార్మప్ చేయాలి అని. సరే గట్టు, ఎలాగైనా నేను ఈ కాంపిటీషన్లో గెలవాలి. చూడు, ఎలా అయినా సరే నేను గెలుస్తాను. నువ్వు సెకండ్ రా. లేదు. నాన్న వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు. వింటూ నవ్వుతూ ఉంటాడు. ఇలా అంటాడు. ఎవరు బెస్ట్ అయితే వాళ్లే గెలుస్తారు. పిల్లలు గెలవడం ఓడిపోవడం ఇంపార్టెంట్ కాదు. ఆడడం మరియు టీం వర్క్ పైన నమ్మకం ఉంచడమే అసలైన విజయం. ఆటలాడటం వల్ల టీం వర్క్ చేయడానికి సమయం దొరుకుతుంది. అందుకే ఇవాటి నుంచి ఫస్ట్ సెకండ్ అనే మాటలు రాకూడదు. ఆడుకోవడం గురించి మాత్రమే మాట్లాడాలి. అందుకే మీరిద్దరూ ఆట అంటే ఏంటో చూపించండి, గెలుపోవటములు కాదు. గట్టు ఇంకా చింకీ నవ్వుతూ ఉంటారు. ఎస్ నాన్నా, ఐ గివ్ మై బెస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు సైకిల్ ని నడిపిస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత పోటీ మొదలవుతుంది. 10 మంది పిల్లలు వాళ్ళ సైకిల్ తీసుకుని మైదానంలో నిలబడతారు. గట్టు, చింకీ ఇంకా బంటి కూడా వాళ్ళ పొజిషన్లోకి వస్తారు. దూరం నుంచి అమ్మ ఇంకా నాన్న గట్టిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. గట్టు గట్టు చింకీ చింకీ. మిగతా పిల్లల పేరెంట్స్ కూడా అరుస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ సైకిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. దూరంగా టెంట్ కింద నిలబడి టీచర్ కామెంటరీ ఇస్తూ ఉంటారు. ఇవాళ స్పోర్ట్స్ డే 3వ రోజు. ఈ రోజు సైకిల్ రేస్ మొదలవుతుంది. అందులో 10 మంది పిల్లలు పాల్గొంటున్నారు. చూడాలి అందులో ఎవరు గెలుస్తారని. కానీ నేను మాత్రం ఇది చెప్పాలనుకుంటున్నాను. బెస్ట్ పర్సన్ మాత్రమే ఇందులో గెలవాలి అని అనుకుంటున్నాను. కాసేపట్లోనే పీటీ సార్ విజిల్ ముగిస్తాడు. పిల్లలందరూ సైకిల్ తొక్కడం మొదలు పెడతారు. మిగతా వాళ్ళు గట్టిగా షౌటింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ పిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. చింకీ 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 చింకీ. అందరూ గట్టిగా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కామెంటేటర్ అతని మైక్ ముందు మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు బంటి గట్టుని ఓవర్టేక్ చేశాడు. సుధా అందరికన్నా ముందు వెళ్తుంది. నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, పోయిన సంవత్సరం ఈ పోటీలో సుధానే గెలిచింది. కానీ ఈ సంవత్సరం 5 కొత్త పిల్లలు పోటీలోని పాల్గొన్నారు. అప్పుడే చింకీ గట్టుని ఓవర్టేక్ చేస్తుంది. నేను గెలుస్తాను. గట్టు ఇదంతా చూసి ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటాడు. మరి ఇదేంటి? చింకీ ముందు గట్టును ఓవర్టేక్ చేసింది, ఇప్పుడు బంటిని కూడా దాటేసింది. కానీ సుధా ఇప్పటికే నెంబర్ 1 లోనే ఉంది. ఈసారి నేనే ఫస్ట్ వస్తాను. చూస్తాను సుధా ఎలా గెలుస్తుందో. అలా అంటూ చింకీ ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుంది. తన కెపాసిటీని మించి తొక్కుతూ ఉంటుంది. గట్టు ఇంకా బంటి తన వెనకాలే వెళ్తూ ఉంటారు. నేను ఎవరిని ఇందులో ఫస్ట్ రానివ్వను. నేను ఇప్పుడే చింకీని క్రాస్ చేస్తాను. అలా అంటూ బంటి చింకీని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. చూస్తూ ఉన్న పేరెంట్స్ అందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. వాతావరణం అంతా ఉత్సాహంగా ఉంటుంది. చింకీ ఎంత వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుందంటే
తనకి కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది. స్పీడ్గా వెళ్తుంటుంది. ఇంకా తన కాళ్ల నుండి పెడల్ ఊడిపోతుంది. అయ్యో భగవంతుడా, ఇలా ఎందుకు జరిగింది? ఈ పెడల్ ఇంత లూజ్గా ఎలా అయిపోయింది? సైకిల్ తొక్కుతూ గట్టు ఇలా అంటాడు. చింకీ, నీ సైకిల్ చైన్ ఊడిపోయింది. త్వరగా నువ్వు దాన్ని పెట్టుకో. చైన్ ఎలా ఊడిపోయింది గట్టు? నాకైతే చైన్ వేయడమే రాదు. మిగతా వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. చింకీ చింకీ చింకీ, సైకిల్ చైన్ త్వరగా వెయ్యి. అరే, ఇదేం జరిగింది? సైకిల్ చైన్ అయితే ఊడిపోయింది. తను వెనకాలే ఉండిపోతుందా? ఈ పోటీ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. కానీ నేను ఏమి చూస్తున్నాను? గట్టు కూడా ఆగిపోయాడు. అతను అతని సైకిల్ కి స్టాండ్ వేసి చింకీ దగ్గరికి పరిగెడుతూ వెళ్తున్నాడు. అరే గట్టు, నువ్వెందుకు రేస్ ఆపేశావు? మైదానంలో అందరూ సైలెంట్ అయిపోతారు. గట్టు పరిగెడుతూ చింకీ దగ్గరికి వెళ్తాడు. అరే, వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు మెల్లిమెల్లిగా. ఏం పర్వాలేదు చింకీ, నేను నీ సైకిల్ చైన్ వేస్తాను. ఆ తర్వాత మనమిద్దరం కలిసి గెలుస్తాము. అదంతా చూసి అమ్మా నాన్న కళ్ళల్లో నీళ్లు వస్తాయి. మిగతా వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళిద్దరి పేర్లు అరుస్తూ ఉంటారు. చింకీ సైకిల్ చైన్ ని గట్టు వేస్తున్నాడు. అన్నా చెల్లెళ్ళు ప్రేమని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. చూద్దాము, ఆలస్యమైనా కానీ ఈ గేమ్ లో గెలుస్తారా? ఎందుకంటే పిల్లలందరూ ముందుకు వెళ్లారు. గట్టు వెంటనే సైకిల్ చైన్ లేస్తాడు. వాళ్ళిద్దరూ మళ్లీ వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. స్టేడియంలో వాళ్ళందరూ లేచి నిలబడి వాళ్ళిద్దరి పేర్లు గట్టిగా అరుస్తుంటారు. సుధా ఎప్పటిలాగానే ఫస్ట్ వచ్చింది. బంటి ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. విపుల్ థర్డ్. గట్టు ఇంకా చింకీ చాలా వెనక ఉండిపోయారు. కాసేపటి తర్వాత పోడియం పెడతారు. గెలిచిన పిల్లలందరూ వాళ్ళ పొజిషన్లో నిలబడతారు. అప్పుడే ప్రిన్సిపల్ సార్ వచ్చి మైక్లో ఇలా అంటాడు. చెప్పాలి అంటే ఈ కాంపిటీషన్ లో గెలిచిన పిల్లలు సుధా, బంటి ఇంకా విపుల్. వీళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇస్తాము. ఇంకా ఇది పోటీలో ఎవరైతే టీం వర్క్ చేస్తారో, అంటే ఒకరినొకరు సహాయం చేసుకున్నారు, ఇంకా వాళ్ళు అందరికీ నిరూపించారు అందరికీ మనం సాయం చెయ్యాలి అని. వాళ్ళే మన గట్టు ఇంకా చింకీ. గట్టు చింకీ చైన్ వేసేటప్పుడు తను ఆలోచించలేదు, తను కూడా ఓడిపోతాను అని. అందుకే మనం వాళ్ళకి కూడా మంచి పురస్కారం ఇవ్వాలి. అది చూసి చింకీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటుంది. అమ్మా నాన్న ఒకరినొకరు ఆనందంగా చూసుకుంటూ ఉంటారు. అందరూ గట్టిగా గట్టు పేరు అంటూ ఉంటారు. గట్టు బహుమతి తీసుకుని అమ్మ దగ్గరికి పరిగెడుతూ వస్తాడు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గట్టు. ఎస్ గట్టు. అప్పుడే చింకీ వెనక నుంచి వచ్చి గట్టుని హత్తుకుంటుంది. గట్టు